తెలంగాణ జీవిత చలనజీవి కాళోజీ. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజీ నారాయణరావు. నిజాం దమననీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలంతో నిగ్గదీశాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ అన్యాయాన్నెదిరించిన వాడే నా కారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర నారాయణ లక్ష్మీకాంత శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కర్ణాటక నుంచి వరంగల్కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండలో, హైదరాబాద్లో పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిన కాళోజీ పలుసార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన తుర్కుండే కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు 3 సార్లు పోటీ చేసిన కాళోజీ ఒకసారి విజయం సాధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ పొందారు. కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా చేసి గౌరవిస్తోంది. వరంగల్లో ఉన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. అలాగే హనుమకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం పేరిట ఒక ఆడిటోరియం కూడా ఏర్పాటు చేశారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠా, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన రాసిన నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా కూడా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.